బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆల్మోస్ట్ బిజినెస్ ను వీకెండ్ లోనే రికవరీ చేసి దుమ్ముదుమారం లేపగా వర్కింగ్ డే లో సాధించిన కలెక్షన్లతో అన్ని చోట్ల అద్భుతంగా హోల్డ్ ను చూపించి వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అందుకొని దుమ్ము దులిపేసింది. మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో జోరును చూపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు కిరణ్ అబ్బవరం కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో సినిమా కేరాప్ మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లను క్రాస్ చేసి దుమ్ము దుమారం లేపడం విశేషమని చెప్పవచ్చు. కేరాప్ మూవీ బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ లో 14.67 కోట్ల రేంజ్ లో షేర్ ను 27.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకొని మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా కమర్షియల్ గా కిరణ్ అబ్బవరం కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే తన కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. కాగా ఇప్పుడు 4 రోజులు పూర్తయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈ కలెక్షన్లను దాటేసి 15 కోట్ల షేర్ మార్కును 28 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకొని తన కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లు అందుకొని దుమ్ము దులిపేసింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో కిరణ్ అబ్బవరం కెరీర్ లో కా మూవీ టాప్ లో కొనసాగుతూ ఉంది. ఆ సినిమా టోటల్ రన్ లో 20.8 కోట్లకు పైగా షేర్ ను 40 కోట్లకు పైగా గ్రాస్ ను టోటల్ రన్ లో అందుకొని టాప్ లో ఉండగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇలానే మంచి హోల్డ్ ను లాంగ్ రన్ లో కొనసాగిస్తే ఖచ్చితంగా తన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.